తమిళ రాజకీయాలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన దూకుడు ఇంకాస్త పెంచుతున్నారు. వేద నిలయం నుంచి శశికళ గెంటివేతకు అన్ని చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వేద నిలయాన్ని జయ మెమోరియల్ గా మార్చేందుకు సంతకాల సేకరణ చేస్తున్నారు. మరోవైపు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు తన వైపు వస్తారనే దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం శశివర్గంలో ఉన్న తటస్థంగా ఉన్న ఎమ్మెల్యేలంతా తమకే మద్దతు తెలుపుతారని పన్నీర్ వర్గం భావిస్తోంది. తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తూ ఉన్నారు. లాడ్జిలు అలాగే హోటల్స్ లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. పన్నీర్ సెల్వం రచిస్తున్న వ్యూహాలకు అటు శశికళ వర్గం ప్రతి వ్యూహాలు రచిస్తూ ఉంది. పోటాపోటీగా ప్రతి వ్యూహాలతో నడుస్తుంది ప్రస్తుత తమిళ రాజకీయం. క్షణక్షణానికి రూపుమార్చుకుంటున్నటువంటి పరిస్థితి, ఈక్వేషన్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మా ప్రతినిధి దామోదర్ చెన్నై నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. వీటికి సంబంధించి పన్నీర్ వర్గం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారనే దానికి సంబంధించి. దామోదర్, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పన్నీర్ సెల్వం ఇంకాస్త దూకుడు పెంచారని కనపడుతుంది. ఆయన ఫేర్ ప్లే చేస్తున్నప్పటికీ కూడా గట్టి వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఏంటి పరిస్థితి? పన్నీర్ వర్గంలో ఏం జరుగుతోంది? చక్రి పన్నీరు సెల్వం రెండు ద్విముఖ వ్యూహాలతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రజల నుంచి శశికళ వర్గం వైపు ఒత్తిడి తెస్తూనే, మరోవైపు సీనియర్ మంత్రులను సీనియర్గా ఉన్న వ్యక్తులను పార్టీ తన వర్గంలోకి ఆకర్షిస్తూ తన వర్గం బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. నిన్న ఇద్దరు మంత్రులతో పాటు 3 ఎంపీలు ఆయన వర్గంలో చేరగా ఈరోజు మరో 5 ఎంపీలు ఆయన వర్గంలో చేరడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రము భేటీ ముగిసిన శశికళ రిసార్ట్స్లో ఎమ్మెల్యేలతో భేటీ ముగిసిన తర్వాత మరో 5 మంది మంత్రులు అక్కడి నుంచి పన్నీర్ సెల్వం వర్గంలోకి చేరుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో అటవీ శాఖ మంత్రి దిండిగల్ శ్రీనివాసును, పాడి డైరీ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఏపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజమిన్, మాజీ మంత్రి కరూరు ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఉన్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు మరో 30 మంది ఎమ్మెల్యేలను తన వర్గంలోకి తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే శశికళ వర్గం దీన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఒక 36 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి నిన్న రాత్రి రహస్యంగా తరలించినట్టు తెలుస్తుంది. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని ఒక విలాసవంతమైన హోటల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ వారు ఎటువైపు వెళ్లారన్న విషయం మీద ఇంతవరకు సమగ్రమైన సమాచారం లేదు. అయితే రేపు సోమవారం రోజు హైకోర్టు ఎదుట అఫిడవిట్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఏమైనా ఎమ్మెల్యేలను తన ఎదుట హాజరుపరచమంటూ ఆదేశిస్తే అప్పుడు శశికళ పరిస్థితి ఏమవుతుందన్న విషయం మీద కూడా ఆలోచన కొనసాగుతుంది. మొత్తం మీద ఇప్పుడు శశికళ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. దీనికి కారణం మరోవైపు నిన్న ఆమె తరఫున అగ్రి కృష్ణమూర్తి మాట్లాడుతూ శశికళ ఇప్పటి వరకు ఓపికగా ఉన్నారు, ఇంకా ఓపిక పట్టేది లేదు, అమీతుమి తేల్చుకోవడానికి సిద్ధం, గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పిలిస్తే సరి, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మేము ఎదుర్కొంటాం, ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమంటూ అగ్రి కృష్ణమూర్తి మీడియా సమావేశంలో చేసిన హెచ్చరిక అది వారికి రివర్స్ గా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే అగ్రి కృష్ణమూర్తి హెచ్చరిక చేసిన వెంటనే పోలీసులు పూర్తి స్థాయిలో చెన్నై నగరంతో పాటు తమిళనాడును తమ అదుపులోకి తీసుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి కూడలిలోనూ కీలకమైన ప్రదేశాల్లో పోలీసు బందోబస్తును పెంచారు. అదేవిధంగా జయలలిత మరణించడానికి ముందు 15,000 మంది పోలీసు బలగాలను, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బలగాలను, కేంద్ర బలగాలను పిలిపించారు. ఆ బలగాలను మరోసారి ఇక్కడికి పిలిపించి ఎక్కడికెక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు గవర్నర్ ఎప్పటికప్పుడు తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా డీజీపీతోనూ ఇతర ఉన్నతాధికారులతోనూ హోంశాఖ కార్యదర్శితోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూనూ కేంద్ర స్థాయి నిఘా బృందాలతో కూడా మాట్లాడుతున్నాడు. ఎప్పటికప్పుడు ఎవరైనా అవాంఛనీయ వ్యక్తులు ఉన్నట్లయితే వారిని వెంటనే అదుపులోకి తీసుకోమంటూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. మొత్తం పరిపాలన అంతా ఇప్పుడు రాజ్భవన్ నుంచి నడుస్తుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ మొత్తం శాంతి భద్రతల సమస్యను మాత్రం గవర్నర్ స్వయంగా తానే దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుందంటే శశికళ వర్గం నిన్న చేసిన అనాలోచిత ఒక వ్యాఖ్యతో మొత్తం పూర్తిగా గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. మరోవైపు పెద్ద స్థాయిలో అంటే
అంటే జయలలిత నివాసాన్ని ప్రస్తుతం శశికళను ఉండే పోయస్ గార్డెన్లోని వేద నిలయాన్ని వెంటనే జయలలిత పీస్ మెమోరియల్గా మార్చాలంటూ పన్నీర్ సెల్వం మరో ఎత్తుగడ పన్నాడు. ముఖ్యంగా అక్కడి నుంచి సంతకాల సేకరణ చేయడం మొదలు పెడుతున్నానని ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో పోయస్ గార్డెన్లోని జయలలిత నివాసాన్ని జయ మెమోరియల్ హాల్గా మార్చుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని, ఇందుకోసం ప్రజల నుంచి ఒత్తిడి పెంచే విధంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాడు. ఈ విధంగా ప్రజల్లో తనకు జయలలిత మనిషిని తానేనంటూ అతనికి ఒక సానుభూతి పెరగడంతో పాటు జయలలితకు తర్వాత వారసుడు పన్నీర్ సెల్వం అంటూ ప్రజల వద్ద నుంచి ఒక స్థిరమైన అభిప్రాయం వచ్చే విధంగా అతను తన వ్యూహాన్ని రచించుకున్నాడు. ఈ వ్యూహంలో అతనికి సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. మరోవైపు సీనియర్ నాయకులు చేరుతున్న సీనియర్ నాయకులంతా అంతో ఎంతో బలం ఉన్నవారే, వారి వెనక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రిసార్ట్స్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఆయనకే మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పరిస్థితిలో శశికళ వర్గం ఈ రోజు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారన్న దాని మీదే మొత్తం సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయితే శశికళ వర్గం ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఎమ్మెల్యేలను రాజ్భవన్ ముందుకు తీసుకెళ్తారా లేకపోతే రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్తారా అన్న విషయం మీద కూడా వారు ఎటువంటి ప్రకటన చేయలేదు. పన్నీర్ వర్గానికి సంబంధించి చూసినట్లయితే శశికళ వర్గం వ్యవహరించినట్లుగా ఆయన వ్యవహరించడం లేదు. నా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని కానీ, వారిని నేను చూపెడతానని కానీ, వారంతా నా వైపు ఉన్నారు, నా దగ్గర ఉన్నారని కానీ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మాకు మద్దతు ఉందని మాత్రం చెప్తూ ఉన్నారు. మరోపక్క ఆయన చెప్పినటువంటి ఎమ్మెల్యేలు 30-40 మంది అయినా కూడా ఆయనకి మద్దతు సరిపోదు. అంటే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రం ఆ బలం సరిపోదు. సో డిఎంకే నుంచి కానీ లేదంటే ఇతర పార్టీల నుంచి కానీ ఆయనకి ఏమన్నా సపోర్ట్ లభిస్తూ ఉందా? ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? ఆ విధంగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నిజంగా సీఎం పీఠం మీద నిలబడడానికి? డిఎంకే పార్టీ ఇప్పటికే అతనికి ఒక రకంగా మౌఖికంగా మద్దతు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం పరిపాలన బాగా ఉందంటూ అతనికి కితాబు కూడా స్టాలిన్ ఇవ్వడం విశేషం. గత 2 నెలల కాలంలో పన్నీర్ సెల్వం మంచిగానే పరిపాలన చేశాడనే విషయాన్ని ఆయన చెప్పాడు. అంతేకాకుండా గవర్నర్ కలిసిన సమయంలో స్టాలిన్ కూడా ఇదే విషయాన్ని అక్కడ బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక అనిశ్చితమైన పాలన కొనసాగుతుంది, ఏదో సమర్థుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాడు. దీంతోపాటు రాజ్యసభ సభ్యురాలైన సుబ్బలక్ష్మి కూడా బహిరంగంగానే తమ మద్దతు పన్నీర్ సెల్వంకే ఉందని ప్రకటించడం విశేషం. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూసి వ్యవహరిస్తున్న పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు కావాలని శశికళ కోరినప్పటికీ ఈ విషయంలో తిరునావక్కరస్ జయలలితకు సన్నిహితంగా ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తిరునావక్కరస్ శశికళకు మద్దతుగా మాట్లాడినప్పటికీ ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళలేదు. డిఎంకే ఎటువైపు ఉంటే తాము అటువైపు ఉంటామని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ పరిస్థితి డిఎంకే మద్దతు ఇస్తుందని తెలిసినప్పటికీ పన్నీర్ సెల్వం మాత్రం పూర్తి స్థాయి మెజార్టీ తన పార్టీ ఎమ్మెల్యేల నుంచి వచ్చే విధంగా వేచి చూడాలనే ధోరణిలోనే ఆయన కొనసాగుతుంది. అందుకోసమే ఆయన దీర్ఘకాలిక ప్రణాళికగా ప్రతిరోజు సంతకాల సేకరణ, ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం, అదేవిధంగా ఎమ్మెల్యేల కోసం స్థానికంగా ఉన్న ప్రజలు మద్దతు చేయడం, ఈ విధమైన కార్యక్రమాలతో ఎమ్మెల్యేల్లో ఎవరైతే శశికళ వర్గంలో ఉన్నారో ఆ ఎమ్మెల్యేల యొక్క మానసికంగా వారిని దెబ్బకొట్టే విధంగా ఈయన యాక్షన్ ప్లాన్ రూపొందించారు. దీంతో చాలా వరకు భయపడిపోతున్న ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు శశికళ వర్గంలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందనే భావనతో వారు ఇటువైపుగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి మొత్తం మీద ఒక రకమైన గేమ్ ప్లాన్తో పన్నీర్ సెల్వం ముందుకు వెళ్తూ విజయవంతంగా దూకుడుగా వెళ్తున్న పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తుంది. కార్యకర్తల నుంచి ఏఐడిఎంకే కార్యకర్తల నుంచి పన్నీర్ సెల్వంకి ఎట్లాంటి సపోర్ట్ లభిస్తుంది క్షేత్రస్థాయిలో? ఎందుకంటే శశికళ కనబడినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి పన్నీర్ సెల్వం వాస్తవంగా చూసినట్లయితే. అండ్ కార్యకర్తల నుంచి మౌఖికంగా కానివ్వు లేదంటే భౌతికంగా కానివ్వండి వాళ్ళ నుంచి సపోర్ట్ ఆయన కనబడుతూ ఉంది, మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. ఎట్లాంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో పన్నీర్ సెల్వంకి మద్దతుకు సంబంధించి? పూర్తి స్థాయిలో ఆటో తోలే వ్యక్తి నుంచి రైతు, అదేవిధంగా కూలీ, ప్రతి ఒక్కరు పన్నీర్ సెల్వమే తమ నాయకుడు కావాలని కోరుకుంటున్న పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో ఉందని చెప్పొచ్చు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటికీ శశికళ వర్గం వైపు ఉన్నప్పటికీ డిఎంకే పార్టీలో ప్రజల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో స్పందన పన్నీర్ సెల్వానికే ఉంది. ముఖ్యంగా సౌమ్యుడిగా పేరుగాంచిన ఇతను గత 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పటికీ జయలలితకు అత్యంత విధేయుడిగా ఉన్న వ్యక్తిగా ప్రజల్లో పేరుంది. పన్నీర్
పన్నీర్ సెల్వంకే ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో కోరుకుంటున్న పరిస్థితి తమిళనాడులో కనిపిస్తుంది. తమ ఎమ్మెల్యేలు డబ్బులు బహిరంగంగా ప్రజలు అంటున్న పరిస్థితి ఏమంటే తమ ఎమ్మెల్యేలు డబ్బుల కోసమే అటువైపు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిజంగా మాకైతే పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రి కావాలన్న స్థాయిలో వీరు మాట్లాడుతున్న నేపథ్యం ఇక్కడ ఉంది. అయితే విచిత్రమైన ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు యొక్క తీసుకునే యూటర్న్ ఏ విధంగా ఉండబోతుందన్న విషయం మీదనే పూర్తి స్థాయిగా ఒక వాతావరణం నెలకొంది. అయితే ఎమ్మెల్యేలు కూడా నిదానంగా అటువైపు నుంచి ఇటువైపు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్. మొత్తంగా పన్నీర్ సెల్వం ఫెయిర్ ప్లే చేస్తున్నట్లుగానే, న్యాయం తన వైపు ఉన్నట్లుగా చూపెడుతూనే మరోవైపు గట్టి వ్యూహంతో ముందుకెళ్తున్నట్లుగా కనపడుతోంది. అటువైపు ఉన్న ఎమ్మెల్యేలను తన వైపు తీసుకోవడానికి ఒక దీర్ఘకాలం టైం తీసుకునే పరిస్థితి కనపడుతుంది. లేట్ అయిన కొద్దీ ఆ ఎమ్మెల్యేల మద్దతు ఇటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేచి చూడాలి ఈ రోజు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి తమిళ రాజకీయాల్లో. ఇక తమిళనాడులో క్యాంప్ రాజకీయాలు నడుస్తుండటంతో ఎమ్మెల్యేలు మంత్రులు కనబడడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి దురైకన్ను కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహాలింగం అనే వ్యక్తి పాపనాశం స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మంత్రి దురైకన్ను కొన్ని రోజులుగా అందుబాటులో లేరని, ఎక్కడ ఉన్నా ప్రజల ముందుకు తీసుకురావాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఆయన పేర్కొన్నారు. పార్టీ 2 వర్గాలుగా చీలిపోవడంతో తమకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను రిసార్ట్స్ కు తరలించారు శశికళ. దీంతో కొన్ని రోజులుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులోనే లేరు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.